అన్ని పెళ్లి జరగాలి డాడీ, అదే నా కోరిక. అది ఎలా తీరుతుందో, ఇప్పుడు తీరుతుందో. ఈ సింధుకి రైటర్ కష్టాల మీద కష్టాలు పెట్టేస్తున్నాడు. ఈ కష్టాలు విలన్స్ కి కూడా పెడితే టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతాయి. ఈ విషయం అర్జెంట్ గా రైటర్ గారికి చెప్పాలి. ఇదేంటి, నేనే సలహా ఇవ్వడానికి ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళే సలహా కోసం ఫోన్ చేస్తున్నారు. హలో రైటర్ గారు, మీకు 100 ఏళ్ళండి. ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఆ సింధు క్యారెక్టర్ కి ఏం బాగుండలేదండి. ఇన్ని కష్టాలేంటండి అమ్మాయికి? రాజ్యం. ఎవరండి మాట్లాడేది? నేనే సింధుని. గొంతు గుర్తు పెట్టలేదా ఏంటి? సీరియల్ సింధువా? నీ అసలు పేరు కూడా అదేనా? రాజ్యం. నువ్వు ఆ దిక్కుమాలిన గోల వదలవా? నేను అడిగేది అదే. దిక్కుమాలిన గోల సీరియల్ హీరోయిన్ సింధువే కదా? అది కాదే బాబు, నేను చిన్నప్పటి ఫ్రెండ్ ని. ప్రస్తుతం అమెరికా నుండి మాట్లాడుతున్నాను. ఓ, నువ్వా సింధు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. నువ్వు ఇంకా సీరియల్స్ వదలలేదా? ఎలా వదులుతానే, ఇక్కడ అందరూ నన్ను సీరియల్ సరస్వతి అని పిలుస్తారు. అన్ని ఛానల్స్ వాళ్ళు నా వెంట పడి మరీ సలహాలు అడుగుతారు. అలాగా? అయితే ఫేమస్ అయిపోయావు అన్నమాట. మామూలుగా కాదు, సీరియల్ రైటర్స్ అందరూ ఐడియాస్ కోసం నా చుట్టూరా తిరుగుతుంటారు. ఒక రైటర్ అయితే మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడు. అయినా ఇలాంటి విషయాలు మీలాంటి సాదా సీదా మనుషులకి అర్థం కాదులే. రాజ్యం, మేము కూడా సాదా సీదా మనుషులం కాదే. మా మావయ్య గారు పెద్ద కాంట్రాక్టరే. అమెరికాలో రింగ్ రోడ్లన్నీ ఆయనే ఇస్తారు. ఇక మా ఆయన అయితే అమెరికాలో పెద్ద డాక్టర్. ఇక్కడ కూకడపల్లి ఉండిద్దే అంతుంటుంది హాస్పిటల్. అమ్మో, ఆయనంటే అందరికీ గౌరవం. డాక్టర్ని మించిన గొప్ప వృత్తి ఏముంటుంది చెప్పు? నిజమే. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన కూడా చాలా పెద్ద డాక్టర్ ఇక్కడ. అలాగా? మా ఆయన ఎండి. మరి మీ ఆయన? డిఎం. అదేంటి? ఎంబీబీఎస్ వాళ్ళకి ఎండి వాళ్ళకి ఏమైనా డౌట్లు వస్తే డిఎం వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు. అది మెడిసిన్ లో పెద్ద డిగ్రీ. నీకు తెలియదులే. మీ ఆయన అడుగు. ఉండవే ఒక నిమిషం, మా ఆయన అడుగుతాను. సింధు సింధు, అరే సింధు, ఇక్కడ పొలం అంటూ చాలా మంది రైటర్స్ లైన్ లో నుంచున్నారు. నేను తర్వాత మాట్లాడతానే. బాయ్. ఏదో గొప్పలన్నీ చెప్పింది, మాకు రాదాయే కోతలు కూయడం. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. చగోడి, ఏంట్రా నీ గోల? గోల కాదు మేడం, మా పెద్దన్నే సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఇప్పుడే చూశాను. అదే హడావుడే. అది ఎప్పుడో రిలీజ్ అయిందిగా, ఇప్పుడు చూడలేదా? బలేవరే మేడం, ఇది 150 సార్లు సినిమా చూడ్డాం. మోకే కదని పీకేస్తే పీక కోస్తా. మేడం, నా పర్ఫార్మెన్స్ చూడట్లేదు మీరు. ఏంటి మేడం, ఏదో తప్పు చేసినట్టుగా డల్గా ఉన్నారు? నేను తప్పు చేయడం ఏంటి? తప్పు కాకుండా ఏదో గొప్పలు చెప్పుకున్నట్టారు. నీకెలా తెలుసురా? ఏమో మేడం, కొన్ని అలా తెలిసిపోతాయి అంతే. అదేరా, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియకుండా చేస్తాం. ఎలా చేసినా రాంగేగా. నాకు చెప్పండి మేడం, రాంగ్ కూడా రైట్ చేసేస్తాను. ఇవాళ ఒక తమాషా జరిగిన చగోడి. మా ఫ్రెండ్ అమెరికా నుంచి ఫోన్ చేసింది. తన మొగుడు డాక్టర్ అనుకుంటూ గొప్పలు చెప్పింది. పైగా నీ మొగుడు ఏం చేస్తానంటూ దీర్ఘాలు తీసింది. మన సార్ కూడా డాక్టరే అని చెప్పలేకపోయారా? అచ్చా అలాగే చెప్పా. అబ్బా అబ్బా, ఏం సింక్ మేడం మనది. పైగా తన మొగుడు కంటే ఒక డిగ్రీ ఎక్కువ అని కూడా చెప్పా. మంచి పని చేశారు మేడం. కానీ తను నమ్మిందా లేదా అని డౌట్ గా ఉంది. ఒక పని చేయండి మేడం, మీ వాట్సాప్ డిపి మీద సార్ డాక్టర్ వేషంలో ఉన్న ఫోటో పెట్టండి. అబ్బా, ఏం ఐడియా ఇచ్చా చగోడి. అలాగే చేద్దాం మేడం. కానీ నాకు డౌట్, మన సార్ ఫోటో చూసి వాళ్ళ ఆయన కన్నా మన సార్ పెద్ద పోటుగాడని వచ్చేస్తే? పిచ్చోడా, వైద్యానికి ఎవరైనా ఇండియా నుంచి అమెరికాకి వెళ్తారు, అమెరికా నుంచి ఇండియాకి రారు కదా. అబ్బా, వైద్యం గురించి కాదు మేడం, డాక్టర్ గురించి. మన సార్కి ఏమో చిన్న కనెక్షన్ గురించి పెద్ద కనెక్షన్ ఏం లేదు కదా. దరిద్రుడా, భయపెడతావేంట్రా? వీళ్ళెవ్వరికి ఫ్యూచర్ తెలియదు. తెలిసిన చెప్తే నమ్మరు. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్. యావండి యావండి, నేను మీతో ఒక మాట చెప్పాలి. జీవితం ఏంట్రా ఇంత ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. అంతేలేండి, అందరి ఇళ్లలో ఆడవాళ్ళు బంగారాలు చీరలు అడుగుతున్నారు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అలా అడిగాను? నన్ను ఎందుకు అడుగుతావు? నా క్రెడిట్ కార్డు తీసుకుని మొత్తం అంతా నువ్వు ఎక్కిస్తావు కదా. పోండి, ఇలా అయితే నేను మీతో మాట్లాడను. అబ్బా, మాకంత అదృష్టం కూడాను. విషయం ఏంటో చెప్పు. ఏం లేదండి,
మీ ఫోటో నా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుందాం అనుకున్నాను. నీ వాట్సాప్ కి నా ఫోటో ఎందుకే? పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదండి. ఇప్పటి వరకు సాయిబాబా ఫోటో పెట్టుకున్నాను, ఇక నుండి మీ ఫోటో పెట్టుకుందాం అనుకున్నాను. అయ్యో బాబోయ్, పొద్దున్నే నువ్వు వండుకున్నది నువ్వే తినేసావంటే పిచ్చి పిచ్చి మాడుతున్నావు. ఊరుకోండి, మీకు అన్ని వెట్కారాలే. యావండి, ఒక్క ఫోటో తీసుకుంటానండి. సర్లే తీసుకో. ఇలా కదండి, గెటప్ మార్చి. అనుకున్నా బ్యాంగు లేకుండా ఏ ఎపిసోడ్ పంపావుగా. బ్యాంక్ ఉంటేనే టీఆర్పీస్ వచ్చేది. అయినా బయట సీరియల్స్ కి సలహాలు ఇచ్చేదాన్ని, మన ఇంట్లో సీరియల్ ని సాదాసీదాగా వదిలేస్తానా? సరే ఏం చేయాలో చెప్పు. సరదాగా కాసేపు డాక్టర్ గెటప్ వేయండి. డాక్టర్ గెటప్పా? ఎందుకు? నాకెందుకో మిమ్మల్ని డాక్టర్ గా చూడాలనుందండి. ఎలాంటి కోరికలు పుడతాయి అంటే, అయినా నేను డాక్టర్ ఏంటి? ప్లీజ్ అండి, ఒక్కసారి వేసుకోండి ప్లీజ్ శంకర్ అండి. దాదా ఎంబీబీఎస్. వచ్చేసాడు. నిప్పుకు గాలి తోడైనట్టు నీకేడు సాయం. ఊరుకోండి, పాప ఎంతో కష్టపడి డాక్టర్ డ్రెస్ సంపాదించాడు. డాక్టర్ చదివిన వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు ఇది వేయకూడదే. అయితే మీరు డాక్టర్ చదవండి సార్. ఒరే పిచ్చదవా, ఈ వయసులో డాక్టర్ చదవడం ఏంట్రా? అయినా చదవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అబ్బా నయా పైసా ఖర్చు కదా సార్. ఒరే అజ్ఞాని, డాక్టర్ సీట్ కావాలంటే 50 లక్షలు కట్టాలి. పైగా ప్రతి సంవత్సరం 10 లక్షలు ఫీజు కట్టాలి. ఇప్పుడు చూడండి సార్. సార్ ఇది పట్టుకోండి. ఇస్త్రీ అరా కొరక ఉంది, పట్టుకోండి అంతే. ఇది ఇటిచ్చి ఇది చదవండి. డాక్టర్ అయిపోయారు మీ డాక్టర్. ఒరేయ్, నిన్ను వాడిని తర్వాత కొడుతురు గాని ముందు కోట్ వేసుకోండి. దేవుడా, ఇలాంటి పిచ్చోళ్ల మధ్య నన్నెందుకు పడేసావయ్యా? మేడం ఏంటి నన్ను పిలిచారంట? చగోడి గుచ్చుకొని ముళ్ళు సీరియల్ నాకేం నచ్చట్లేదురా. నేను చెప్పిన కాన్సెప్ట్ ఒకటి, వాళ్ళు తీస్తుంది ఒకటి. రైటర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయి. ఫోన్ లేండి మేడం, వాడి రేటింగ్ తో వాడిపోతాడు. చూడలేక మనం పోతాం. మేడం ఆ ఫోన్ ఎత్తకండి. నాకెందుకో 6th సెన్స్ చెప్తుంది అది మీ కొంప ముంచే ఫోన్ అని. పోరా, పెద్ద వీర బ్రహ్మం గారు జ్యోతిషం చెప్పినా చెప్తా. హలో హలో రాజ్యం. సింధు ఎలా ఉన్నావు చెప్పు. బానే ఉన్నానే. ఏంటి అమెరికాలో వర్షాలు బాగా పడుతున్నాయంట? ఇక్కడ చాలా హాట్ గా ఉంది. అమెరికాలో కూడా హాట్ గా ఉంటుందా? నేను అమెరికాలో లేనే, కూకట్పల్లి వచ్చేసాను. రేపు నేను మా ఆయన మీ ఇంటికి వచ్చేస్తున్నా. హలో సింధు, సింధు పెట్టేసింది పొట్టిది. ఏంటి మేడం ఏదో బాంబు పడ్డట్టుంది? గదంలో వేసుకుని పాచి మాటలన్నీ మాట్లాడతావు. నన్ను తర్వాత తెలుదురు కానీ ఏం జరిగిందో చెప్పండి. ఆ సింధు ఇండియాకి వచ్చిందంట, రేపు మన ఇంటికి వస్తుందంట. Vulture eating 100 buffaloes. One cyclone. Finish. రేయ్ వెక్కిరించకరా, ఏం చేయాలో చెప్పు. ఏముంది మేడం, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోగా మన ఇంటిని హాస్పిటల్ లాగా మార్చేద్దాం. హాస్పిటల్ సెటప్. వెంటనే క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేయి. ఏంటక్క అర్జెంట్ గా రమ్మని పిలిచా? మీ అక్క నోటితుల వల్ల ఒక ప్రాబ్లం తెచ్చుకుంది. అబ్బా ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించాలి పద్దు. నా పెళ్లి గురించా? దానికి ఇంకా చాలా టైం ఉంది, కంగారు పడాలి, చింపుకోకు. అదే గొంతు గురించి అంటున్నా. అమ్మగారు అసలు ఏం జరిగింది? నా ఫ్రెండ్ సింధు ఫోన్ చేసింది. మరి ఇప్పుడు ఏం చేద్దామక్క? చగోడి ఈ ఇంటిని హాస్పిటల్ చేసి మీ బాబుని డాక్టర్ చేద్దాం అంటున్నాడు. నాన్న చగోడి రిప్ నీదే కాబట్టి డైరెక్టర్ కూడా నువ్వే అవ్వాలి. కాబట్టి సార్ ని కూడా నువ్వే ఒప్పించు. నా వల్ల కాదు మేడం, సార్ ఎక్కడ పడితే అక్కడే కొడుతున్నాడు. అసలైన పెళ్లి కావాల్సిన నేను మొత్తం సెటప్ రెడీ చేస్తాను మేడం, సార్ని మాత్రం మీరే ఒప్పించుకోండి. చగోడి పద్దు, మీ బావను ఒప్పించకూడదు. అమ్మో నేనా? బావ ఈ మాత్రం తిండి కూడా పెట్టడు. అయ్యో ఆదో, నువ్వు మీ సార్ కి చెప్పావనుకో నీకు మందుకి డబ్బులు ఇస్తా. 2 పెగ్గులు దాగి ఫుల్ బాటిల్ ఇచ్చే ధర్మాత్ముడు అయ్యగారు, ఆయన ద్రోహం చేయను. ఒరేయ్ నువ్వు త్రోవ ఏంట్రా? అమ్మగారు నన్ను ట్రై చేయమంటారా? ఎలాగైనా అయ్యగారిని ఒప్పించేస్తాను. వద్దే అమ్మ తల్లి, అసలు ఈ మధ్యన ఏమీ లేకుండా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తావు. పోయి ఇక్కడి నుంచి పని చూసుకో. ఏదో ఒకటి చేసి మా ఆయన్ని నేనే ఒప్పించుకోవాలి. ఏవండి ఏం చేస్తున్నారండి? గేమ్ ఆడుకుంటున్నా. ఏవండి మీరు నా కోసం ఒకటి చేస్తారా? అదేంటండి విషయం ఏంటో అడగకుండా చేయనని చెప్తున్నారు? జవాబు తెలిసి ప్రశ్న అడగడానికి నేనేమన్నా బళ్ళు టీచర్నా, ఇంట్లో మోగుండి. చెప్పేది వినండి. నేను వెన్నే ఏదో తెంగర పని చేస్తావు, అందులో నన్ను ఎరికేస్తావు. నేను లాక్కోలేక పీక్కోలేక చావాలి. అంతేలేండి, మీ గోల మీదే. అంతేకాని భార్య పరువు ప్రతిష్టలతో మీకేంటి?
కొంపలా ఇప్పేసావా? మీ ఆడవాళ్ళతో పెద్ద గొడవే. అయితే కాళికాదేవిలో నోరేసుకుని పడిపోతారు, లేకపోతే గంగాదేవిలో కన్నీళ్లు కురిపించేస్తారు. అనండి, మీరేమన్నా పడ్డానికి నేను ఉన్నానుగా. అనండి. సర్లే, విషయం ఏంటి చెప్పు. మా ఫ్రెండ్ సింధు ఫోన్ చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే మా ఆయన కూడా చాలా పెద్ద డాక్టర్ ఇక్కడ. అంటే ఏంటే నేను నకిలీ డాక్టర్ నవ్వాలా? అబ్బా, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? డాక్టర్ గా నటించాలి అంతే. కానీ అవతల నీ ఫ్రెండ్ హస్బెండ్ డాక్టర్, ఆయన ఏమన్నా అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండదు. నా కోసం కొంచెం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ కావాలా? ఏ ప్రిపేర్ అవ్వాలి? నా వల్ల కాదు. సరే, నేను పోతాను. మా ఫ్రెండ్ కి మీరు సమాధానం చెప్పండి. రాజ్యం, అంత పని చేయకే. నేను పోతానన్నది పుట్టింటికి. పుట్టింటికే? నేను ఇంకేదో అనుకున్నానులే. అనుకుంటారు. పుట్టింటికి వెళ్ళి భారీ కోరిక తీర్చలేని పొగడే నాకు ఎందుకు అంటగట్టారు? మా నాన్నని కడిగేస్తాను. ఉసి, మీ నాన్న అపార్థం చేసుకుంటాడే, నా పరువు దీకే. నువ్వు చెప్పింది చేస్తానే. నిజంగానా? నిజంగానే. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు అడగడం మర్చిపోయాను. ఏమేనండి? ఇలాంటి కొరువు దెయ్యాన్ని నాకెందుకు అంటగట్టావని. ఊరుకోండి, మీరు మీ పరాచకాలును. ఇది ఊరుకోండి అంటూనే నన్ను ఉరిదించేలా ఉంది. మొత్తాన్ని సార్కి ఒప్పించేశారనమాట. ఈ అవకాశాన్ని మీకేయడానికే నేను డ్రాప్ అయ్యాను, లేకుంటే సార్ ఒప్పించడం నాకు ఇంత పని. నోరు మీద ఎదవా. సరే, అందరూ జాగ్రత్తగా వినండి. మా ఫ్రెండ్ ఇంకో గంటలో వచ్చేస్తుంది. మన ఇంట్లో 2-3 గంటలు ఉంటారు అంతే. అదేంటి అమ్మగారు, ఆమె మీ ఫ్రెండే కదా, 2-3 గంటలేంటి? 2-3 రోజులే ఉండమని చెప్పండి. నోరు మీరు జిడ్డు పోవడా. అసలే 2-3 గంటలు ఎలా గడుస్తాయి నేను అనుకుంటుంటే 2 రోజులంట రోజులు. అయ్యో మ్యామ్, యూ వర్రీ డోంట్, మేమందరం యాక్ట్ చేస్తాంగా. ఇంతకీ సార్ ఎక్కడా? ఏమండి? ఆగండి. ఏంటండి మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు? మీకు రాత్రంతా ఏం నేర్పించాను? స్టైల్ అండి, స్టైల్. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి యాక్ట్ చేయాలో చెప్తాను వినండి. చగోడి, నువ్వు వీల్ చైర్ లో పేషెంట్ వి. సరే మేడం. ఐసు, నువ్వు కూడా పేషెంట్. అమ్మగారు, దీని వాడకం చూస్తే ఎవరైనా పేషెంట్ అనుకుంటారు అమ్మగారు. లైపోసెక్షన్ చేయించుకోవడానికి వచ్చిందని నమ్ముతారులేరా? అంటే ఏంటమ్మగారు? నీ కొవ్వు బాగా పట్టేసింది కదే, కోసి తీసేద్దాం. అవదు, నువ్వు ఫిట్స్ పేషెంట్ వి. బాగా యాక్ట్ చేయాలి రోయ్. చేయడం ఎందుకు మేడం, టయానికి మందు పడకపోతే ఫిట్స్ అవే వచ్చేస్తాయి. నీ పని నువ్వు చూసుకో. అక్క, మరి నేను? నువ్వు నర్స్ వి. నర్స్ ను. ఓకే. ఏమండి, ఇంకా మీరు ఏమైనా జబ్బుల పేర్లు బట్టి పట్టారా? రాత్రంతా చేసిన పని అదే కదా. వెరీ గుడ్. అయితే కొన్ని జబ్బుల పేర్లు చెప్పండి. ట్రైజెమినల్ అటానమిక్ సెలల్ GS. అదేం జబ్బు బా? ఏదో పెద్ద జబ్బు అయి ఉంటుందిలే, బట్టి కొట్టేశా. ఇంకోటి చెప్పండి. రైనోఫెరైన్ జిటిస్. ఇదేం జబ్బు బా? నీకెందుకే అన్ని అడుగుతున్నావు? నీ దగ్గర నర్సు నేనే కదా, నాకు తెలియాలి కదా, చెప్పు. నేను చదివిందే 4 ముక్కలు, అన్నిటికీ అడ్డుపడ్డావు అనుకో, ఆ 4 ముక్కలు కూడా మర్చిపోతాం. సరే, ఇంకా ఎవరి క్యారెక్టర్ లోకి వాళ్ళు వెళ్ళిపోండి. అలాగే మేడం, విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం. ఒరేయ్, స్వర్గం నరకం అనకరా. బా, నేను నర్స్ గా ఫిక్స్ అయిపోయా. నువ్వు ఎవరిని పొడి చేయమంటే వాళ్ళని పొడి చేస్తా. నువ్వు మనుషుల్ని చంపే ప్లాన్ లేక తల్లే. మేడం, పేషెంట్లు మేమేనా ఇంకెవరైనా ఉన్నారా? కొంతమందిని పంపించమని మన జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఠాగూర్ గారికి చెప్పాను. అమ్మగారు, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారండి. వరండాలో కూర్చోబెట్టాను. వెళ్ళి తీసుకురారా. ఎన్ని కాకులున్నాయో, ఎన్ని చిలుకలున్నాయో తొందరగా చూడాలేలా. నా నోటి ద్వారా తగ్గించుకోరా. వీడి కాళ్ళు పడిపోయినట్టు కాదే, నోరు పడిపోయినట్టు పెట్టవే. ఆవదో, వెళ్ళి వాళ్ళని తీసుకునిరా. అలాగే అమ్మగారు. రండి. ఈ ఠాగూర్ గారికి అసలు బుద్ధే లేదు. పేషెంట్స్ ని పంపించడం అంటే పెళ్లికొచ్చి పేరెంటల్ వాళ్ళని పంపించాడు. అవును మేడం, మొన్న సీరియల్ కి పెళ్లి కూతురు పంపిరా అంటే పిల్లలు తల్లిని పంపించాడంట. నెక్స్ట్ టైం చెప్తా ఠాగూర్ గారి పని. సరే, ఒరే ఆవదో, వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్ సెటప్ చేసుకోపో. అలాగే అమ్మగారు. పదండి. రండి పని చేయండి. ఇది అందరూ బాగా యాక్ట్ చేయండి. పేషెంట్ లో కూర్చోరా.
ఏంటి పెళ్లికి వచ్చినట్టు కూర్చున్నారు? అందరూ తలా కట్టుకులు కట్టుకోండి. అంతా రెడీ చేశాను, వీళ్ళు ఇంకా రారేంటి? ఏంటో. హాయ్ రాజ్యం. హాయ్ సింధు. ఈయన నా హస్బెండ్ రాకీ షిండి. నమస్తే. హాయ్ రాజ్యం గారు, మీ హస్బెండ్ కూడా డాక్టర్ అని సింధు చెప్పింది. ఆయన ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్లో ఉన్నారండి. ఆయన చాలా బిజీ డాక్టర్ కదా, నిమిషం కూడా ఖాళీ ఉండదు. అమెరికాలో ఉంటే ఈయనే అంతే, పేషెంట్లు హాస్పిటల్ అంతా. మా వృత్తి అలాంటిదండి, ఏం చేస్తాం? నిజమేనండి, ఆలు మొగులు సీరియల్లో విజయ్ కూడా అంతే. 24 గంటలు వృత్తి ధర్మం అంటూ భార్యని నిర్లక్ష్యం చేస్తాడు. కంగారు పడకండి, దీనికి సీరియల్ పిచ్చి. రాజ్యం గారు, మీ హస్బెండ్ ఒకసారి కలవాలని ఉంది. హాస్పిటల్ ఇక్కడే అన్నావు కదా, పద వెళ్దాం. ఓకే ఓకే, కొంచెం కాఫీ తాగేసి వెళ్దాం. సారీ, ఐఎమ్ డైటింగ్. పదండి వెళ్దాం. అవునే రా. సరే పదండి. వీళ్ళంతా ఎవరు? మా ఆయన పేషెంట్స్ అండి. ఏ అమ్మా, ఏమైంది మీకు? మా నాన్నగారు చనిపోయారమ్మా. మరి ఇక్కడ ఉన్నావేమిటి? దహన సంస్కారాలు చేయించచ్చు కదా. అయ్యగారితో పోస్ట్ మార్టం చేయించుకుందామని ఏ కార్యక్రమం మొదలు పెట్టలేదమ్మా. ఎవరైనా పలానా డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించాలని అంటారు, నువ్వేంటి పోస్ట్ మార్టం అంటున్నావు? మేడం, నేను జూనియర్ ఆర్టిస్ట్. ఇన్ని డైలాగులు నేను చెప్పలేను, మీరే చెప్పుకోండి. వాట్? ఏమంటున్నారు? పాప నాన్నగారు పోయిన బాధలో ఉన్నారు కదండి, అందుకే ఎదుగుతూ మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. రండి. మేడం, నాకు వరవేది మేడం, బాధ తట్టుకోలేకపోతున్నాను. అర్జెంట్ గా డాక్టర్ని కలవాలి. వాట్? వెర్కోసిల్లా? అసలు మీ ఆయన ఏ స్పెషలిస్ట్ అండి? ఆయన చాలా పెద్ద డాక్టర్ అండి, అన్ని రోగాలు చూసేస్తారు. ఈస్ గ్రేట్. పదండి, త్వరగా చూడాలి. రండి రండి. నేను భయపడిందంతా జరిగింది. మైక్రోబాక్టీరియల్ లంగ్ అండ్ మెనింజియల్ ఇన్ఫెక్షన్. అంటే ఏంటి డాక్టర్? వద్దు, నేను నేర్చుకున్నది 4 ముక్కలు. కన్ఫ్యూజ్ చేసి చెడగొట్టకని చెప్పాను. రండి చూడండి. ఇంకేం వచ్చింది డాక్టర్? మీకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కూడా. అంటే బ్రాంకైటిస్. ఎవరు మీరు? ఏవండి, తిన్ మా ఫ్రెండ్ సింధు, వాళ్ళ హస్బెండ్ ఓ రాకేష్. సిస్టర్, హోల్డ్ దిస్. హలో. హాయ్. 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 సింధు, ఇది అమెరికా కాదు, హైదరాబాద్ వచ్చేసావు. డాక్టర్, ఆమెను ఎందుకు డైనింగ్ టేబుల్ మీద పడుకోబెట్టారు? ఆకలి సమస్య, అందుకే డైనింగ్ టేబుల్ మీద ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అయితే ఆ క్యాండిల్స్ ఇది వాళ్ళ ఒంట్లోని కొవ్వు రేటుని చెప్పడానికి వాళ్ళకి అర్థమయ్యేలాగా కొవ్వొత్తి ఇంత కరిగిందనమాట, ఇంకా కరగాల్సింది ఇంత ఉందన్నమాట. ఐసీ. మరి ఇతనికి రైనోఫరెంజిటిస్ అంటే జలుబు. నేనేదో పెద్ద జబ్బు అనుకున్నాను, జలుబే. డాక్టర్, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతనికి? రాజ్యం, ఈసారి చూడు ఈ రాకేష్ గట్టి తలకిందులు చేసేస్తా. ట్రైజెమినల్ అటానమిక్ సఫలర్జియస్. ఓ, తలనొప్పి పేరేగా. నేను ఎంత పొడుగు చెప్పింది తలనొప్పి పేరే. ఇంతకీ ఏం మందులు ఇస్తున్నారు? ఎస్టామైనోఫిన్ పెయిన్ రిలీవర్ ఇస్తున్నాను. అంటే పారాసెటమాల్, ఆ డోస్ సరిపోతుందా? ఇంగ్లీష్ మందులు ఇడికి తెలుసు, తెలుగు మందుల్లోకి వచ్చేద్దాం. దాంతో పాటు చిక్కుడు గింజలు కాల్చి పొడి చేసి వెల్లుల్లి రసంతో ఇస్తున్నాను. మరి ఇతని ప్రాబ్లం ఏంటి? చిన్నప్పుడే గూటి బిల్ల తగిలి అవయవాలన్నీ చచ్చుబడిపోయాయి. కదల్లేడు, మెదల్లేడు. అయ్యో పాపం. ఇది అగ్గేయడానికి వచ్చినట్టుంది, లేచి నిలబడదాం. వావ్, చచ్చుబడిపోయాడుకున్న వీడి కాళ్ళు తిరిగి వచ్చేసాయి డాక్టర్, మీ ఆవిడ చూపు వల్ల. అవును, అనుకోని సంఘటనలు ఇలా జరిగే అవకాశం ఉందని మా మెడికల్ క్లాస్ లో చెప్పారు. నా కాలు వచ్చేసేసి నేను డాన్స్ చేస్తా. నేను బట్ట ఇప్పుడు వచ్చిన పిల్లకాళ్ళు కదా, అలా డాన్స్ చేసామనుకో మళ్ళీ పోతాయి. ఇదిగో నర్స్, తీసుకున్న లోపలికి. అమ్మాయి చూస్తే నిజంగా కొట్టింది అనుకున్నారా?
అబ్బా నేను వేరే అమ్మాయిని చూశాను కదా, అది తట్టుకోలేక ప్రేమతో కొట్టింది. మీ ట్రీట్మెంట్ చాలా బాగుంది. డాక్టర్ ముక్కులో రక్తం వస్తుంది డాక్టర్. ఏం పర్లేదు, వెలికిలో తిరిగి పడుకో, వెనక్కి వెళ్ళిపోద్ది. డాక్టర్ పోయింది డాక్టర్. వెలికి తిరిగితే రక్తం ఆగిపోతుందా? సాలిసిలేట్ అండ్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లేమటరీలో ఉల్లిపాయ రసం కల్పిస్తాను. అంటే యాస్ప్రిన్ ఉల్లిపాయ రసంతో కల్పిస్తారా? స్ట్రేంజ్. అంటే నా వైద్యం కొంచెం అబ్నార్మల్ గానే ఉంటుంది. ఊరుకోండి, ఆయనకి మాత్రం మీరు ఏ వైద్యం ఎలా చేస్తారో తెలుసుకోవాలని ఉండదు. అయినా ఇలాంటి చిన్న చిన్న రోగాల గురించి చెప్తారేంటండి? ఆయన ఎన్నో పెద్ద పెద్ద రోగాల్ని నయం చేశారు, అవన్నీ చెప్పండి. నర్స్, అక్కడ ట్రీట్మెంట్ అయిపోయిందో? అయిపోయింది డాక్టర్. కామాన్. ఈ టాబ్లెట్ దేనికంటే డాక్టర్, నర్స్ వీడిని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడే. ఇంజెక్షన్ ఇచ్చి మరి పెడతాను డాక్టర్. గుడ్ ఐడియా. చూసారా ఈ కాసేపట్లో కొవ్వు ఇంకెంత కరిగిందో? డాక్టర్, నేను అమెరికా వెళ్ళి మీ మెడిసిన్స్ ని వాడి ఇండియాకి పెద్ద పేరు తీసుకొస్తాను. పద, త్వరగా. ఇదిగో బాబు డాక్టర్, అమెరికాలో వాడుతానంటే ఏం యాక్ట్ చేశారండి? నా ఫ్రెండ్ దగ్గర నా పరువు కాపాడి నన్ను బతికించారండి. మరి అనుకున్నావు మా యాక్టింగ్ అంటే. నన్ను చంపేశారు కదా సార్. ఏంటండి? ఈడెట్టే కుబుసు విడిచిన పొలంలోకి ఎలా తయారాడు? సార్ మీరు వేసిన టాబ్లెట్లు నా మొహం మీదకి వచ్చేసినాయి సార్. మరి ఇప్పుడు ఎలాగా? నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి సార్. నిన్ను హాస్పిటల్ కాదురా, ఏదైనా మెడికల్ కాలేజీకి ఇస్తే వాళ్ళు ప్రయోగాలకు వాడుకుంటారు. ముగిసిందనుకుంటే తానే తందానా